హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ఈరోజు ఆశా వర్కర్లు అయితే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వారికి వేతనం అయితే 18,000 డిమాండ్ చేసి అయితే ఈరోజు ఇక్కడ హన్మకొండ కలెక్టరేట్ అయితే బైఠాయించి అయితే వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనతో హన్మకొండ డిఎంహెచ్ఓ అప్పయ్య గారు వారితో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అసలు ఈరోజు వీళ్ళు ఆందోళన చేపట్టారు, మీకు ఏ విధమైన వినతి పత్రం అందజేశారు? కొన్ని డిమాండ్స్ తోటి ఒక 18 డిమాండ్స్తో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ఉన్నట్టుగా ప్రభుత్వానికి నివేదిస్తాం, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. సో వీళ్ళు గత కొంతకాలంగా ఫిక్స్డ్ వేతనం కావాలనేది వాళ్ళ డిమాండ్, కానీ అది ప్రభుత్వ పాలసీ మ్యాటర్ కాబట్టి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. మా పరిధిలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు వీళ్ళకు చెల్లిస్తూ వస్తున్నాం. జాప్యం ఉంటే మళ్ళీ త్వరితగతిన బిల్స్ తెప్పించుకొని వాళ్ళకి ఇవ్వడానికి అటువంటి వెనకాడబోము. అలానే వీళ్ళకు గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయినప్పుడు అక్కడ కూడా వసతి కల్పించమని ఆదేశాలు ఉన్నాయి కమిషనర్ గారి. సో దాన్ని మీరు అంటే ఆలోచించి దాన్ని స్ట్రెంథన్ చేస్తాం. సో ఎటువంటి ఈ 18 సమస్యలలో సంబంధించి దాదాపుగా మా లెవెల్లో ఉన్నాయి, మేము తప్పకుండా పరిష్కరిస్తాం. మిగతాది మాత్రం ప్రభుత్వానికి నివేదిస్తాం. అంటే చాలా రోజుల నుంచి వీరు ఆందోళన చేస్తున్నారు, అయినా కూడా ఇప్పటి వరకు వారి సమస్య పూర్తి కాలేదు. అది పాలసీ మ్యాటర్, ఇంతకుముందే విధాన నిర్ణయం, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అది మనం ఏమి చెప్పలేము, మేము హామీ ఇవ్వలేము. మేము కేవలం ఏమంటారు సిఫారసుని పంపిస్తాం అంతే ప్రభుత్వానికి. అంటే ముందుకి ఇంకా ఎలాంటి సమస్యల గురించి తీసుకొచ్చారు? ఓన్లీ వేతనమైనా ఇంకా వేరే ఏమైనా సమస్యలు? వేతనము, తర్వాత పెండింగ్ ఏమైనా బిల్స్ ఉంటాయి. వీళ్ళు ఎల్సిడిసి అంటున్నారు, తర్వాత పల్స్ పోలియో అంటున్నారు. ఏఎన్సీ టార్గెట్ కూడా తగ్గియాలనేది, ఏఎన్సీ టార్గెట్ తగ్గిస్తామని కమిషనర్ గారు కూడా ఒకప్పుడు చెప్పడం జరిగింది. అంటే జనాభా ప్రాతిపదికన తగ్గించడం జరుగుతుందని ఒకసారి కమిషనర్ వీళ్ళకు హామీ ఇవ్వడం జరిగిందని వీళ్ళ ద్వారా వినడం జరిగింది. సో అది మాది వ్రాతపూర్వకంగా వచ్చిన వెంటనే దీన్ని అమలుపరుస్తాం. ఇది డిఎంహెచ్ఓ పాపయ్య గారు చెప్తున్న విషయం ఏంటంటే, మేము త్వరితగతిన అయితే వీరి సమస్యలు అయితే పూర్తి చేస్తానని చెప్తున్నారు. కొంతమంది ఆశా వర్కర్లను వారితో మాట్లాడదాం. ప్రస్తుతం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే ఆశా వర్కర్ల ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు హన్మకొండ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి అయితే వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం వారితో ఉన్నాం, మనం వారితో మాట్లాడదాం, వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏంది ఈరోజు మీరు ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మేము పని చేయబట్టి 20 సంవత్సరాలు అవుతున్నాయి సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు సార్. ప్రతి ఒక్క పని చేపిస్తున్నారు, ఎగ్జామ్ డ్యూటీలని, జాతర డ్యూటీలని, పనిని బట్టి పారితోషికం అన్నారు సార్. ఆ పనికి లేని పారితోషికం రాని పనులు కూడా చాలా చేపిస్తున్నారు. దయచేసి ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాది మాది ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని ఇవాళ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా సార్. దానికోసం ఇంతకుముందుకు ఎన్నోసార్లు చేశాము, ఎన్నోసార్లు హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీసు కూడా మేము వెళ్ళాము. కానీ అక్కడ సార్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిళ్ళు, బయటకు వచ్చి కూడా చెప్పారు, మా ముందే కమిషనర్ గారు కూడా చెప్పారు, ఇంతవరకు అవి సాల్వ్ అవుతాయి. మేము చనిపోతే కూడా మట్టి ఖర్చులు 50,000 ఇస్తా అన్నారు, అవి లేవు. ఇన్సూరెన్స్ 50,000 అన్నారు, లేవు. యూనిఫామ్లు ఇంతవరకు రాలేదు సార్. ఇప్పుడు 3 years అవుతున్నాయి, యూనిఫామ్లు తయారవుతున్నాయి అమ్మానో యూనిఫామ్ రాలేదు. మాకు పారితోషికాలు వద్దు సార్, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాకు 18,000 ప్రకటించాలని మేము ఈ యొక్క భారీ ఎత్తున మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇంకా ముందు కూడా చాలా ధర్నాలు చేస్తాము. 24 తారీఖు కమిషనర్ ఆఫీసు కోటిలో కూడా ధర్నాకు సిద్ధంగానే ఉన్నాం సమ్మె చేయడానికి సార్. మమ్మల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మాకు ఎన్నికల ముందు కూడా మాకు మేనిఫెస్టోలో కూడా పెట్టారు సార్, మీరు రండి అమ్మా, మాకు ఓట్లు వేయండి అమ్మా, మమ్మల్ని గెలిపించండి అమ్మా, మీకు మేము చేస్తామమ్మా, మీకు ఫిక్స్డ్ వేస్తాం 18,000 ఇస్తామమ్మా అని అన్నారు సార్. ఈ కాలంలో బతకడానికి చాలా మినిమం బతకడానికి 18,000 లేదు, మేము ఎట్లా బతుకుతాం సార్? మా కడుపులోనే మా పరిస్థితులను కూడా ఆలోచించండి. మేము ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాం, ప్రతి ప్రాణాలు కాపాడుతున్నాం. ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుండి అమ్మాయి మళ్ళీ డెలివరీ అయ్యి 15 సంవత్సరాలు అయ్యే అంతవరకు మేమే వాళ్ళని కాపాడుతున్నాం సార్. తల్లి బిడ్డల మరణాలను కూడా మేము కాపాడి వాళ్ళకు ఎన్సీడ్ అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు పాలిక్విడ్ కేర్ అంటే వాళ్ళకు చాలా పడిపోయిన మంచంలో పడిపోయిన ముసలి వాళ్ళకు కూడా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ఇంటికి పోయి సందర్శించి వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇచ్చి ఎంజిఎం నుండి వచ్చిన డాక్టర్లతో మేము బీపీ షుగర్లు స్క్రీనింగ్ చేయించి వాళ్ళకు ప్రజలను ఎంతగానో నిత్యము మేము పోరాడుతున్నాం సార్. మా కాలనీలో ఉంటున్న ప్రజలందరినీ మేము కాపాడుతున్నాం. మమ్మల్ని మాకు జీతాలు లేకుండా మేము ఎట్లా బతకగలుగుతాం సార్? దయచేసి మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని ఈ యొక్క ధర్నాని మేము కొనసాగిస్తున్నాం సార్. ప్రస్తుతం వేతనం ఎంత ఉంది, ఎంతవరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు? మాకు పారితోషికాలు ఇస్తున్నారు పనిని బట్టి అని చెప్పేసి, మాకు వేతనం కావాలి. వేతనం లేదు సార్, ఫిక్స్డ్ వేతనం కావాలి. ఇది ఆశా వర్కర్లు తెలుపుతున్న విషయం. మాకు ఫిక్స్డ్ వేతనం అయితే 18,000 ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి హామీలు అయితే ఆశా వర్కర్లకు ఇచ్చారో వాటిని నెరవేర్చాలంటూ డిమాండ్ చేసి ఈరోజు అయితే ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, NSR న్యూస్ వరంగల్.